తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ది ఏపీ. నేను వసంత. సో ప్రస్తుతం ఈరోజు లేటెస్ట్ సర్వేతో ముందుకు వచ్చాం. రైజ్ అనే సర్వే సంస్థ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు ఈ 4 జిల్లాల్లో దాదాపుగా 52 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 52 నియోజకవర్గాల్లో గతంలో చూసుకున్నట్టు 2019లో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి కొంతమేర వన్ సైడ్ వార్ అన్నట్లుగా నడిచిన పరిస్థితి అయితే నెలకొంది అక్కడ. సో ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమేర గణాంకాలు మారాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం అంటే అభ్యర్థుల ప్రకటన తర్వాత ఇప్పుడున్న రాజకీయ సమీకరణాల ప్రకారం ఈ యొక్క సర్వే అయితే మనం చూసుకుందాం. ఒకసారి మనం మొట్టమొదటిగా తిరుపతి నియోజకవర్గం చూసుకున్నట్లయితే తిరుపతి నియోజకవర్గం నుంచి అక్కడ జనసేన లేదా బీజేపీ అభ్యర్థులు బరిలో ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా భూమన అభినయ్ రెడ్డి చాలా బలమైన అభ్యర్థిగా ఉన్నారు. ఆయన అక్కడైతే టఫ్ ఫైట్ అయితే ఈసారి అంటే ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోయినా సరే కొంతమేర టీడీపీ, జనసేన, బీజేపీకి బలం ఉంది కాబట్టి కొంతమేర ఈసారి టఫ్ ఫైట్ ఉండే అవకాశం అయితే అక్కడ కనిపిస్తుంది. ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బిఎస్ మధుసూదన్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థికి కొంతమేర గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా ఈ సర్వే సంస్థ అయితే తెలియజేయడం కూడా జరుగుతుంది. సత్యవేడు నియోజకవర్గం చూసుకుందాం ఒకసారి. అయితే సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అని తెలుస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం బరిలో ఉంటే నూకతోటి రాజేష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక ఆదిమూలం సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడాను ఆయన మీద కొంతమేర ఉన్న వ్యతిరేకత వల్ల ఈ నియోజకవర్గంలో అయితే వైసీపీ అభ్యర్థిగా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక చంద్రగిరి చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పులివర్తి వెంకట మణిప్రసాద్, పులివర్తి నాని అంటారు ఆయన్ని. అలాగే ఒకవైపు వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు అయినా ప్రస్తుతం అయితే ఇది చాలా టఫ్ ఫైట్, నువ్వా నేనా అన్నట్లుండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక కనిగిరి నియోజకవర్గం చూసుకున్నట్లయితే గాలి భానుప్రకాష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఆర్కే రోజా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రస్తుతానికి ఆవిడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా అక్కడ ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతం నుంచి కూడాను ఆవిడ మీద కొంత వ్యతిరేకత సొంత పార్టీ నేతలే కొంతమేర అసమ్మతికి చూపుతున్నట్లు కూడా తెలుస్తుంది. దీనివల్ల సరే ఆర్కే రోజా ఓడిపోయే అవకాశం కూడా కనిపిస్తుందని రైజ్ సర్వే సంస్థ కూడా తెలియజేయడం జరిగింది. ఇక గంగాధర నెల్లూరు చూసుకున్నట్లయితే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం డాక్టర్ విఎం థామస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉంటే కె కృపాలక్ష్మి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ నుంచి టఫ్ ఫైట్ అయితే నడిచే అవకాశం కనిపిస్తుంది. చిత్తూరు నుంచి గురజాల జగన్మోహన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉంటే ఎం చంద్ర విజయానందరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్, చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. పూతలపట్టు ఇది కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, డాక్టర్ కె మురళీమోహన్ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఎం సునీల్ కుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ నుంచి ఖచ్చితంగా కొంతమేర వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఈ సర్వే అయితే తెలియజేయడం కూడా జరుగుతుంది మనకి. సో ఇక పలమనేరు నుంచి అమర్నాథ్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఎస్ వెంకటగౌడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా తెలుస్తుంది మనకి. ఇక కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీలో ఉండగా ఇక వైసీపీ అభ్యర్థిగా కేఆర్ జే భరత్ బరిలో ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక రాజంపేట నుంచి ఇక్కడ నుంచి ఇంకా అభ్యర్థిని అయితే ప్రకటించలేదు కూటమి అభ్యర్థి అయితే. ఇక తెలుగుదేశం పార్టీ బరిలో ఉంటే కనుక బచ్చల చెంగల్ రాయుడు ఉండొచ్చని కూడా ఇక్కడ టాక్ నడుస్తుంది. ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడైతే ప్రస్తుతానికి టైట్ ఫైట్ అయితే నడిచే అవకాశం కూడా కనిపిస్తోంది. కొంతమేర ఇక్కడ జనసేన ఓట్లు కీలకం అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ నుంచి కోరుముట్ల శ్రీనివాస్ ఇక్కడ నుంచి బరిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద మరోసారి ఆయన గెలిచే అవకాశం కూడా ఉందని కూడా తెలుస్తోంది. ఇక రాయచోటి నియోజకవర్గం చూసుకున్నట్లయితే రాయచోటి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గడికోట శ్రీకాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే టైట్ ఫైట్ అయితే నడిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక తంబళ్లపల్లి నియోజకవర్గం చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడైతే ఎడ్జ్లో అయినా వైఎస్ఆర్సీపీకే ఈ సీటు దక్కే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పేసి స్పష్టంగా రైజ్ సర్వే సంస్థ తెలియజేయడం కూడా జరుగుతుంది. ఇక పీలేరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి రామచంద్రారెడ్డి బరిలో ఉంటారు. ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కల్పిస్తున్నాయని కూడా రైజ్ అనే సర్వే సంస్థ కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. ఇక సత్యవేడు ఆ నియోజకవర్గంలో అయితే తెలుగుదేశం పార్టీకి కొంతమేర అసమ్మతి తప్పదని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక మదనపల్లి నుంచి ఇద్దరు కూడా
తెలుగుదేశం ఇటు వైసీపీ అభ్యర్థులు కూడా మైనారిటీ అభ్యర్థులే బరిలో ఉన్నారు. వీరిలో షాజహాన్ బాషా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉంటే నిసార్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇక్కడైతే బరిలో ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య కొంతమేర అంటే సేమ్ ఒకే ఈ కాన్స్టిట్యున్సీలో మైనారిటీ అభ్యర్థులు కాబట్టి కొంతమేర టఫ్ ఫైట్ అయితే నడిచే అవకాశం కనిపిస్తుంది. సో ఇక పొంగనూరు నియోజకవర్గం చూసినట్లయితే రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నియోజకవర్గంలో బరిలో ఉన్నారు. కొంతమేర వైఎస్ఆర్సీపీకి ఓట్ల మెజారిటీ తగ్గినా కూడా వైఎస్ఆర్సీపీని ఈ సీట్ని గెలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద డాక్టర్ దాసరి సుధా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిపిందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇక జమ్మలమడుగు నియోజకవర్గం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ కూటమి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు, కానీ బీజేపీకి ఈ సీటు దక్కుతుంది. ఆదినారాయణ రెడ్డి బరిలో ఉంటారని కూడా కొంతమేర ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే వైఎస్ఆర్సీపీకి కొంతమేర ఇక్కడ మెజారిటీ ఉంటుంది, వైఎస్ఆర్సీపీనే గెలిచే అవకాశం కూడా తెలుస్తోంది. ఇక కడప నియోజకవర్గం చూసుకున్నట్లయితే కడప నుంచి మాధవిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి భాషా ఇక్కడ బరిలో ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కమలాపురం పుత్తా చైతన్యరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటే బ్రిజేంద్రనాథ్ రెడ్డి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అలాగే ఆయన గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రొద్దుటూరు నుంచి వరదరాజరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఎక్కడైతే ప్రస్తుతానికైతే కొంతమేర టైట్ ఫైట్ నడిచే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక మైదుకూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్ బరిలో ఉన్నారు. ఎస్ రఘురామరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ ప్రజెంట్ అయితే కొంతమేర టఫ్ ఫైట్ అయితే కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఇక పులివెందుల నుంచి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బరిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అని బీటెక్ రవి అని కూడా అంటారు. ఇక్కడ మెజారిటీ తగ్గినా కూడా వైఎస్ఆర్సీపీ స్పష్టంగా గెలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. గంగుల బ్రిజేందర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రస్తుతానికి అయితే ఇక్కడ కొంతమేర టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా సరే కొంతమేర అఖిలప్రియకి అసమ్మతి పోరు తప్పట్లేదని కూడా అనుకోవచ్చు మనం. ఇక్కడ ఇక శ్రీశైలం చూసుకున్నట్లయితే బుడ్డా రాజశేఖర్ రెడ్డి శిల్పా చక్రపాణి రెడ్డి వీళ్ళిద్దరూ కూడాను బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీ తరఫు నుండి శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా కొంతమేర టఫ్ ఫైట్ ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక నందికొట్కూరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సూర్య బరిలో ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డాక్టర్ దారా సుధీర్ ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ అయితే వైఎస్ఆర్సీపీని వీడి కాంగ్రెస్లోకి వెళ్ళడం కూడా జరిగింది. కొంతమేర ఓట్ల చీలిక కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఇక నంద్యాల నుంచి ఫరూక్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారనమాట. ఇక్కడ ప్రస్తుతానికైతే కొంతమేర టఫ్ ఫైట్ నడిచే అవకాశం కనిపిస్తుంది. ఇక మనం ఇప్పటి వరకు చెప్పుకున్న గణాంకాలన్నీ కూడాను 2019లో మనం చూసుకున్నట్లయితే వారు వన్ సైడ్ అన్నట్లుగా ఉంది. కానీ ఈసారి మాత్రం వారు వన్ సైడ్ అయ్యే అవకాశం కూడా కనిపించదు. ఖచ్చితంగా కొంతమేర టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక బనగానపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బీసీ జనార్దన్ రెడ్డి బలమైన అభ్యర్థిగా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కాటసాని రామిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా బరిలో ఉన్నారు. ఆయన ఇక్కడైతే ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మధ్య హోరాహోరీ టఫ్ ఫైట్ అయితే నడిచే అవకాశం కనిపిస్తుంది. ఇక డోన్ నియోజకవర్గంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా కొంతమేర టఫ్ ఫైట్ అయితే నడిచే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక మనం పాణ్యం చూసుకున్నట్లయితే గౌరు చరితారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో ఇక్కడ టఫ్ ఫైట్ అయితే నడిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ టఫ్ ఫైట్లో కూడా కొంతమేర వైఎస్ఆర్సీపీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా కనిపిస్తున్నాయి. కర్నూలు చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టీజీ భరత్ బరిలో ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఏఎండి ఇంతియాజ్ బరిలో ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంతియాజ్ కొంతమేర ఆయన ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ కాబట్టి ఆయన రీసెంట్గా వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. కొంతమేర ఇక్కడ భరత్కే ఎక్కువ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే టీడీపీ అభ్యర్థికి రైస్ సర్వే అందించిన సర్వే సంస్థ ప్రకారం అయితే కొంతమేర ఇన్డెప్త్గా వాళ్ళు ఈ నియోజకవర్గాన్ని సర్వే చేసినట్టయితే మనకి ఇక్కడ దాదాపుగా 10,000 ఓట్ల మెజారిటీ అయితే వస్తుందని కూడా మనకు తెలుస్తుంది. ఇక కోడుమూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే బొగ్గుల దస్తగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. డాక్టర్ ఆదిమూలం సతీష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీ గెలిచే నియోజకవర్గం అయితే అని గెలిచే అవకాశం అయితే ఉందని కూడా రైస్ సర్వే సంస్థ తెలియజేయడం కూడా జరుగుతుంది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే బలమైన నేత జై నాగేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ పుట్ట రేణుక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సీనియర్ నేత బరిలో ఉన్నారు ఆవిడ. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి హోరాహోరీ
ఖచ్చితంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఇదే తరుణంలో ఈ సీటు టీడీపీని గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని కూడా రైస్ సర్వే సంస్థ చెప్పడం జరుగుతుంది. ఇక మంత్రాలయం రాఘవేందర్ రెడ్డి టీడీపీ నుంచి బరిలో ఉంటే బాలనాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు. ఆదోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయితే గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆలూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా విరూపాక్ష బరిలో ఉన్నారు. ఇక్కడ కూడా ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఖరారు అయితే చేయలేదు. కానీ వీరిద్దరి మధ్య కొంతమేర టఫ్ ఫైట్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక పత్తికొండ నియోజకవర్గం చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థిగా కేఈ శ్యాంబాబు బరిలో ఉన్నారు. ఇక్కడ ఒకటి శ్రీదేవి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారనమాట. ఇక రాయదుర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి మెట్టు గోవిందరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ కొంతమేర కైవసం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఒరవకొండ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి వై విశ్వేశ్వరరెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో ఇది కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొంతమేర కైవసం చేసుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఇక తాడిపత్రి జేసీ అశ్మిత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడైతే బరిలో ఉన్నారు. ఇక్కడైతే వారు వన్ సైడ్ అయ్యే అవకాశం ఈసారి కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలో కొంతమేర టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక సింగనమల నియోజకవర్గంకి వస్తే బండారు శ్రావణిశ్రీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఎం వీరాంజనేయులు బరిలో ఉన్నారు. ఇక్కడైతే కొంతమేర ప్రస్తుతానికి టఫ్ ఫైట్ నడిచే అవకాశం కనిపిస్తోంది. అనంతపురం అర్బన్ ఇంకా అభ్యర్థిని కూటమి అభ్యర్థిని అయితే ప్రకటించలేదు. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అనంత వెంకటరామరెడ్డి బరిలో ఉన్నారు. కొంతమేర తెలుగుదేశం పార్టీకే ఈ సీటు కూడా కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా వైకుంఠ ప్రభాకర్ చౌదరికి కొంతమేర అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆయన ఒకవేళ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటే వైకుంఠ ప్రభాకర్ చౌదరి గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కళ్యాణ్ దుర్గం నుంచి చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి పైన కొంతమేర టఫ్ ఫైట్ అయితే ఉంటుందని కూడా తెలుస్తుందన్నమాట. ఇక మడకసిర ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వీరలక్కప్ప గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక హిందూపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే బరిలో ఉంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తిప్పేగౌడ నారాయణ దీపిక అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆవిడ బరిలో ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక పెనుగొండ నియోజకవర్గం నుంచి మరోసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కె ఉషశ్రీ చరణ్ మరోసారి గెలిచే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని రైస్ సర్వే సంస్థ చెప్పడం కూడా జరుగుతుంది. ఇక పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ మాత్రం పుట్టపర్తిలో టఫ్ ఫైట్ అయితే ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ధర్మవరానికి సంబంధించి కూటమి అభ్యర్థులు ఇంకా డిసైడ్ చేయలేదు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ నియోజకవర్గంలో కూడా కొంతమేర టఫ్ ఫైట్ అయితే నడిచే అవకాశం కనిపిస్తుంది. ఇక కదిరి నియోజకవర్గం చూసుకున్నట్లయితే కందికుంట యశోదాదేవి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. విఎస్ మక్బూల్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొంతమేర అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గెలిచే అవకాశాలు. ఇక రాప్తాడు నియోజకవర్గం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పరిటాల సునీత బరిలో ఉంటారు. వైసీపీ అభ్యర్థిగా తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి కొంతమేర వీళ్ళిద్దరికీ హోరాహోరీ టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. నువ్వా నేను అన్నట్లు కూడా నడిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మొత్తం ఈ 4 జిల్లాలలో 52 నియోజకవర్గాలు ఉన్నాయి. 52 నియోజకవర్గాల్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు ఈ జిల్లాల్లో 52 నియోజకవర్గాలు, రాయలసీమ 4 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో ఈ నియోజకవర్గాల్లో దాదాపుగా 17 నియోజకవర్గాలు అయితే వైసీపీ కొంతమేర కైవసం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుందని రైస్ సర్వే సంస్థ చెప్తుంది. మరొక 22 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ నడుస్తుందని కూడా తెలుస్తుంది. మరొక 13 నియోజకవర్గాల్లో అయితే తెలుగుదేశం పార్టీ గెలిచే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయని కూడా ఈ సంస్థ తెలియజేయడం కూడా జరుగుతుంది. ఇక టఫ్ ఫైట్ మధ్య ఉన్న 22 నియోజకవర్గాల్లో కూడా 7 వరకు తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. రిమైనింగ్ ఒక 15 నియోజకవర్గాలు అయితే వైఎస్ఆర్సీపీకి వెళ్ళే అవకాశం అయితే ఉందని కూడా తెలియజేస్తుంది. మొత్తం 52 నియోజకవర్గాల్లో 4 జిల్లాల్లో 32 నియోజకవర్గాల వరకు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుందని కూడా రైస్ సర్వే సంస్థ చెప్తుంది. 52లో మిగిలిన 20 నియోజకవర్గాలు ఏవైతున్నాయో టీడీపీ కైవసం చేసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుందని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక 2019 చూసుకున్నట్లయితే వారు వన్ సైడ్ అన్నట్లుగా వైఎస్ఆర్సీపీ కొంతమేర ఎక్కువ నియోజకవర్గాలు కైవసం చేసుకుంది. ఈసారి అట్లా ఉండే అవకాశం లేదు. టీడీపీ కూడా కొంతమేర రాయలసీమలో పుంజుకుందని కూడా ఈ రైస్ సర్వే సంస్థ కూడా మన ప్రస్తుతానికి అంటే ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఉన్న గణాంకాల ప్రకారం ఈ గణాంకాలు రానున్న కాలంలో మారే అవకాశం, ఈ రిజల్ట్ అయితే తారుమారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడున్న గణాంకాల ప్రకారమే ఈ సర్వే నిర్వహించినట్లు కూడా రైస్ సర్వే సంస్థ తెలియజేయడం కూడా జరుగుతుంది. సో రానున్న ఎన్నికల్లో
ఈ యొక్క 52 నియోజకవర్గాలు 4 జిల్లాల్లో రాయలసీమ పరిస్థితులు ఎలా ఉంటాయి, నిజంగా తారుమారయ్యే అవకాశం ఉంటుందా, లేదంటే ఇవే రిజల్ట్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా, టీడీపీ మరికొంత పుంజుకునే అవకాశం ఉందా, గతంలో లాగానే వైఎస్ఆర్సీపీ వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఇక్కడ సీట్లు గెలిచే అవకాశం ఉందా అనేది తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. to KTV Telugu. KTV Telugu channel.